రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు వేడి పుట్టిస్తున్న అంశం ఇప్పుడు ప్రతి చోట చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘం అమలు మరియు దీర్ఘకాలంగా పేరుకుపోయిన కరువు భత్యం బకాయిల విషయంలో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మరియు ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ వైఖరి ఏంటి మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏ స్థాయిలో ఉన్నాయో క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం. ఇక తెలంగాణలో పెండింగ్ డిఏల పరిస్థితి పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గొంతెత్తి చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే జనవరిలో మరియు జూలైలో ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏను ప్రకటిస్తుంటుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు కూడా కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. కానీ తెలంగాణలో మాత్రం వరుసగా డిఏలు పెండింగ్‌లో పడిపోవడంతో ఉద్యోగుల ఆర్థిక లెక్కలు తలకిందులవుతున్నాయి. దీనివల్ల ప్రతి నెల ఉద్యోగులు తమకు రావాల్సిన వేల రూపాయలు అదనపు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇది వారి కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యాలు ఇప్పుడు పెద్ద దోమరాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఉద్యోగులకే అప్పగిస్తానని, పైసా పైసా లెక్క మీరే చూసుకోండని, అంతా మీ చేతిలోనే ఉందన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వాక్యాలపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేది మేమే, కానీ మాకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను, జీతభత్యాలను అడగడం తప్పు అని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం వాక్యాలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లుగా అనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీఆర్సీ అమలు ఎప్పుడన్నది ఇప్పటికే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఉద్యోగుల లెక్కల ప్రకారం 2023 జూలై 1వ తేదీ నుండి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ ఇప్పటికే తన కసరత్తును పూర్తి చేసి నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం ఆ నివేదికను స్వీకరించడానికి కాలయాపన చేసిందని, దీనివల్ల షిప్‌మెంట్ జీతం పెంపు శాతం ఎంత ఉంటుంది అనే విషయంలో ఉద్యోగుల్లో అనేక అనుమానాలు మరియు భయాలు నెలకొన్నాయి. గతంలో ఇచ్చిన హామీల మేరకు మెరుగైన షిప్‌మెంట్ వస్తుందా లేక నామమాత్రపు పెంపుతో సరిపెడతారా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఆర్థికంగా చూస్తే ప్రభుత్వంపై ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు భారం ఉంది. దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్‌లు, మెడికల్ బిల్లులు మరియు ఇతర అలవెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఇవే కాకుండా సీపీఎస్ ఉద్యోగుల నుంచి వసూలు చేసిన వాటా సుమారు 2,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం సంబంధిత సంస్థలకు ఇంకా చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సొమ్ము ఉద్యోగుల కష్టార్జితం కాబట్టి దీన్ని నిలిపివేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో విసిగిపోయిన ఉద్యోగులు ఇప్పుడు న్యాయ పోరాటం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి సకాలంలో అందడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తులో డిఏలు మరియు పీఆర్సీ అమలు కోసం కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వం ముందు మొత్తం 54 డిమాండ్లతో కూడిన ఒక సుదీర్ఘ జాబితాను ఉంచింది. ఇందులో 33 ఆర్థికేతర డిమాండ్లు మరియు 21 వేరుగా డబ్బుతో ముడిపడి ఉన్న ఆర్థిక డిమాండ్లు ఉన్నాయి. మొదటగా పైసా ఖర్చు లేని ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒకటి కూడా కొలిక్కి రాలేదని సంఘాలు విమర్శిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లారుస్తుందా లేక ఈ నిరసనలు ఉధృతమై మరోసారి ఆందోళన బాట పడతారా అనేది వేచి చూడాలి.